అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బెట్టింగ్లు ఆడొద్దు, బెట్టింగ్ చెయ్యొద్దు, బెట్టింగ్ మీద ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి ఎంతోమంది పోరాడుతున్నారు బెట్టింగ్ వద్దు ఆపేయండి అని చెప్పేసి. అయినా కూడా మళ్ళీ ఒక అబ్బాయి బెట్టింగ్ ఆన్లైన్లో బెట్టింగ్కి డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ ఫాదర్ని చంపేశాడు. ఆన్లైన్లో బెట్టింగ్కి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ ఫాదర్ని చంపేసే అంత స్టేజ్లో తన మైండ్ ఉంది అంటే ఎటు వెళ్ళిపోతున్నారు పిల్లలకి? అసలు ఆ మాత్రం ఆలోచన ఎందుకు ఉండట్లేదు? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు లైఫ్ కోచ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో మ్యామ్, ఆన్లైన్లో బెట్టింగ్కి డబ్బులు ఇవ్వకపోతే ఫాదర్ని చంపేస్తున్నారంటే వాళ్ళ మైండ్ స్టేట్ ఎలా ఉంది? అసలు ఏం మాట్లాడగలరు దాని గురించి? అవును, ఈరోజు నిన్న కూడా నేను చూశాను. ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఎంత వయసు చిన్న చిన్న లేత పిల్లలు అబ్బాయిలు ప్రమోషన్ యాప్స్ చేస్తున్నారు. వాళ్ళు నేను ఇందులో పెట్టాను నువ్వు కూడా పెట్టరా అని మాట్లాడుకుంటూ ఆ యాడ్స్. మరి అవి చూస్తుంటే ఆ ఏజ్ పిల్లలు నిజం అనుకోరా? నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అమ్మో ఇందులో డబ్బులు వస్తాయేమో అని అనిపిస్తుందా లేదా? వాళ్ళు చెప్పే మాటలు అలా ఉంటాయి. అవును, నమ్మేలాగా చెప్తారు. నేను పెట్టానురా, ఇంత పెట్టానురా, అంత వచ్చిందిరా, ఇంత పెట్టాను, అంత వచ్చింది అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నిజం అనిపిస్తుంది తెలియని వాళ్ళకి అందరికీ కూడా. ఇంకా పిల్లలకి అనిపించదా? అనిపిస్తుంది. ఇంట్లో నుంచి డబ్బులు తీసుకెళ్తారు, పెడతారు, ఏమైనా చేస్తారు. మరి ఇప్పుడు ఇలా జరిగింది అని అంటే తండ్రి మరి 2 లక్షలు ఎందుకు ఇచ్చాడు? గతంలో చాలా ఇచ్చాడు, పోగొట్టుకుంటున్నాడు, మళ్ళీ 2 లక్షలు అడుగుతున్నాడు. ఇచ్చినట్టున్నారు కదా, ఈ 2 లక్షలు మళ్ళీ ఇచ్చారా, మళ్ళీ ఇంకా అడుగుతున్నాడు. ఇలా అడుగుతూ పోతుంటే ఇస్తూ పోతుంటే ఒక చిన్న వయసు అబ్బాయికి, ఏజ్ మనకు తెలియదు, 22 వేసుకుందాం, నువ్వు చదువుకోవాలి, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకోవాలి, తండ్రికి సహాయపడాలి, లేదా నీ కెరీర్లోనే నువ్వు ఇంకా కొంచెం ముందుకు ప్రయత్నించు. ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే గ్రాడ్యుయేషన్ అవ్వగానే ఏదో ఒక దాంట్లో దూరిపోతున్నారు జాబ్లో. అవును, తర్వాత తన అచీవ్మెంట్ ఏమన్నా ఉంటే ఆ దిశగా ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కరెక్ట్. ఇప్పుడు అందరూ ఆ పని చేయాలని నేను చెప్తాను. నీకు ఏదైనా అచీవ్మెంట్స్ ఉంటే, గోల్స్ ఉంటే ముందు డిగ్రీ అయిపోగానే ఖాళీగా ఉండకండి. ఏదన్నా ఒక దాంట్లో, చిన్న దాంట్లోనైనా సేల్స్ మెన్స్గానైనా చేరుతున్నారు, తప్పులేదు. చేరి ఇందులో చేసుకుంటూ మీరు ఇటువైపు ప్రయత్నించితే మీకు బుర్ర ఖాళీలు ఉండవు. చక్కగా ఎర్నింగ్లో ఉన్న ఆనందం చాలా బాగుంటుంది. అది అరే నేను ఇప్పుడే సంపాదిస్తున్నానా అని ఒక గర్వంగా అనిపిస్తుంది. ఆ డబ్బు తీసుకొచ్చి ఇంట్లో ఇస్తే తల్లిదండ్రులు ఎంత మురిసిపోతారో అనే దాన్ని అనుభవించలేకపోతున్నారు. అందరూ కాదు, కొంతమంది. ఒక టీనేజ్లోనే పాపం సంపాదించి తల్లిదండ్రులకు సహాయపడే అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, ఇలా తయారయ్యే వాళ్ళు ఉన్నారు. ఇదేంటంటే ఒక బాధ్యతని చిన్నప్పటి నుంచి నేర్పారో లేదో మరి వీళ్ళైతే నాకు తెలీదు. కొంతమంది అయితే బాధ్యతను నేర్పరు. కాస్త మనకు బాగా డబ్బులు ఉన్నాయి కదా అనుకుంటే పర్లేదులే అని చూస్తూ ఊరుకుంటారు. ఇంకా ఏ అవసరం వచ్చినా డబ్బుని తల్లిదండ్రులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరి ఫస్ట్లో దొంగతనం చేసి తీసుకెళ్ళి కట్టాడా, లేకపోతే ముందు నుంచి తండ్రి ఇస్తూ వచ్చాడా? కొడుకు బెట్టింగ్లో కడుతున్నాడు అని తెలిసి ఇచ్చాడా ఈ తండ్రి? లేకపోతే ఏదైనా అబద్ధాలు చెప్పి తీసుకెళ్తున్నాడా అబ్బాయి? ఏది ఏమైనా సరే అంతంత డబ్బుని ఇవ్వటం అనేది తండ్రి తప్పు. ఇక్కడ ఓకే, ఇవ్వకూడదు కదా, అంత డబ్బులు ఇవ్వద్దు. ఈయన కూడా కష్టపడి సంపాదిస్తున్నాడు. ఆ డబ్బుని ఇంత చిన్న అబ్బాయి తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు అనేది కనుక్కోవాలి కదా. సరే, ఒకవేళ స్టార్టింగ్లో అయినా సరే కనుక్కోవాలి, ఇంత డబ్బు నువ్వు ఎందుకు తీసుకెళ్తున్నావు, నీకేం అవసరం, అంత ఖర్చులు నీకేముంటాయి. ఏదైనా బండి కావాలన్నా తండ్రి కొనిస్తారు కదా. కానీ ఇవ్వను అంటే నేను చచ్చిపోతాను, డబ్బులు ఇవ్వవు కదా, నేను చచ్చిపోతా, నాకు వద్దు, నేను చచ్చిపోతా, ఇదే మాట్లాడుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు? ఆడింది ఆట, పాడింది పాటగా నడిచినటువంటి సందర్భాల్లో చిన్నప్పటి నుంచి అలా చేస్తారు. ఇప్పటికీ నేను చూస్తాను, మగోడు పుట్టాడు, ఆడది పుట్టింది. ఏంటది? ఆ పదం ఏంటి? మగోడు పుట్టాడంటే ఆడద పుట్టిందంట, తప్పు కదా. పసిగుడ్డు ఒక రోజు అలా పుట్టి ఆడద పుట్టింది అనడం ఏంటి? మరి మగపిల్లాడు పుడితే మగవాడు పుట్టాడని చెప్పటం. ఈ భావాలు ఇప్పుడుకున్నాయి, ఇంకా ఉండటం వల్ల ఆ భావంతోనే పెంచుతారు మరి ఎక్కువ బాగా. నేను చెప్పాను చాలాసార్లు, ఒక బాబు మగపిల్లాడు ఒక 2 సంవత్సరాల వయసు అప్పటి నుంచి నాకు తెలుసు. ఆ పిల్లాడిని అలాగే ట్రీట్ చేస్తే తండ్రి ముఖ్యంగా చేసినప్పుడు అప్పటికే ఆ భర్త భార్య మీద కొంచెం తిట్టడము, కొట్టడము, తీసి పారేసినట్టు మాట్లాడటం చేస్తూ ఉంటాడు. 2 ఏళ్ల పిల్లాడు నాకు తెలిసి తండ్రి ఎలా చేస్తున్నాడు, ఈ పిల్లాడు కూడా ఆవిడ మీద అలాగే చేసేవాడు.
ఓకే, నేర్చుకుంటున్నాడు పక్కన. ఏంటి ఎందుకు అని అంటే, ఒకటి భార్య మీద చిన్న చూపు, తక్కువ భావం. రెండోది వీడు మగపిల్లాడు అని చెప్పి ఒక గర్వం అనమాట. అలాగ మగాళ్ళలాగా పెంచుతున్నాను నేను అంటే, రేపొద్దున పెళ్లి చేసుకుంటే ఆ భార్యను ఎలా చూస్తాడు? అంటే అదృష్టవశాత్తు పెద్ద అయిన తర్వాత మంచి అలవాట్లు చేసుకుంటే అబ్బాయి పర్వాలా. పసితనపు ఏదైనా విషపు ఛాయలు కానీ మంచి ఛాయలు కానీ ఏవైనా అవి అక్కడితో పోతే ఎదిగే కొద్దీ కొన్ని సంతరించుకుంటారు వ్యక్తిత్వాన్ని. ఆ వ్యక్తిత్వం మంచిదైతే వచ్చిన భార్య సుఖపడుతుంది, తల్లి కూడా సుఖపడుతుంది. లేదనుకుంటే ఏమవుతుంది, తల్లి శిక్ష అనుభవించాలి, వచ్చిన భార్య అనుభవించాలి. అందుకని ఆ రకమైనటువంటి పెంపకాలు పెంచకూడదు. అలా గారాబంగా, కానీ గారాబాన్ని కూడా కాదు, ఆడింది ఆట పాడింది పాట. డబ్బులు అడగగానే అడగకుండా ఇచ్చేయాలి. 14-16 ఏళ్ళు వచ్చినప్పటికీ సిగరెట్లు, మందులు అలవాటు అయిపోవడము. ఇంకా ఒక్కసారి అలవాటు పడితే అందులోంచి బయటకు లాగటం అనేది చాలా అంటే ఇంకా చాలా కష్టతరం. ఎందుకంటే ఇటువంటి నేపథ్యం ఉన్నప్పుడు, గారాబం, ఆడింది ఆట పాడింది పాటగా ఉన్న నేపథ్యంలో పిల్లలు అటువంటి అలవాట్లు అయితే ఇంక బయటకు రావటం అనేది జరగని పని. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇదే గారాబం చూపిస్తారు. అమ్మో చచ్చి బతికాడు మా అబ్బాయి అని చెప్పి ఇంకొంచెం ఎత్తున పెట్టుకుంటారు. ఇవన్నీ ఎటుదారి తీస్తాయంటే, ఇదిగో ఇలాగా డబ్బులు ఇవ్వకపోతే చంపేసాడు. ఇప్పుడు చూడండి, చంపడం కూడా ఎంత మోసం చేసి చంపాడు, మాయ చేసి కళ్ళకి గంతలు కట్టి అలా చేస్తే సమాజానికి మీరు అసలు ఏం తెలియజేస్తున్నారు? అసలు నీకు అంత చిన్నపిల్లాడు ఏం కాదు, 20 ఏళ్ళు దాటిన పిల్లాడే, కొంచెం ఆలోచన ఉండక్కర్లేదా? 2 గంటలు వస్తున్నాడు మా ఫ్రెండ్ డబ్బిస్తాడు అని నీకు సర్ప్రైజ్ నానా అని చెప్పి తీసుకెళ్ళి, ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడు అని అక్కడ కూర్చోబెట్టి, ఈ 2 గంటలు కూడా అతనికి పరివర్తన రాలేదా? పశ్చాత్తాపం రాలేదా? నా తండ్రి, నా కన్న తండ్రి చెయ్యి పట్టుకుని నడిపించిన తండ్రి స్కూల్లో జాయిన్ చేసి, స్కూల్కి తీసుకెళ్ళి, ఇంటికి తీసుకొచ్చి, ఏది కావాలన్నా బజార్కి తీసుకెళ్ళి కొనిపెట్టి, ఏదైనా సరే బిడ్డల్ని ఎంత ఇదిగా చూసుకుంటామో, వాళ్ళు తింటే కానీ వీళ్ళు తినరు, వాళ్ళ నిద్రపుచ్చి కానీ వీళ్ళు పడుకోరు. ఏ చిన్న జలుబు వచ్చినా దగ్గు వచ్చినా అసలు ఎంత అపురూపంగా, ఎంత ప్రాణం పెట్టుకుని పెంచిన తండ్రి ప్రాణం తీయటానికి అవన్నీ గుర్తురాలేదా? అఫ్కోర్స్ నువ్వు ఇప్పుడు 20 ఏళ్ల వయసులో కూడా నీకు జ్వరం వస్తే మీ నాన్న అల్లాడిపోయి ఉంటాడే. కాసేపు పడుకోరా నాన్న, ఎక్కడికి వెళ్ళకు, మందేసుకో, కాస్త తిను, ఇది తాగు, రెస్ట్ తీసుకో, వాళ్ళ కాలేజీకి వెళ్ళొద్దులే అనే ఉంటారు కదా. మరి అదంతా ప్రేమ కదా. ఇప్పుడు ఈ రోజుకి కూడా నీకు లక్షలు కావాలంటే తండ్రే ఇస్తున్నాడు కదా, ఎవరన్నా ఇస్తున్నారా? ఈ రోజు వరకు నీకు కామధేనులాగా అన్నీ ఇస్తూనే ఉన్న తండ్రిని ఒక క్షణం నీకు గుర్తురాలేదా? 2 గంటలు కూర్చోబెట్టి అప్పుడు నువ్వు ఆ పని చేస్తావా? అసలు తండ్రిని చంపాలనే ఆలోచన ఎలా వస్తుంది మేము అంత ఇదిగా మైండ్ ఎలా? ఆ 2 గంటల సేపు కూడా తండ్రి ఎంతసేపు వెయిట్ చేస్తాడు? ఇంకెంతసేపు రా, ఆయనకి పనులు ఉండవా, వెళ్ళాలి, ఎంతసేపు వెయిటింగ్ అనేది చాలా నరకంగా ఉంటుంది. 5 నిమిషాలకి కూడా సహనం చచ్చిపోతూ ఉంటుంది వెయిటింగ్లో. అవతల పనులు ఉంటాయి, ఒకటే ప్లేస్లో కూర్చుని అలా ఎదురు చూడాలంటే నిమిషం ఒక యుగంలాగా గడుస్తుంది. ఎదురు చూపులో ఉన్నటువంటి బాధ అటువంటిది, నిమిషం ఒక గంటలాగా గడుస్తూ ఉంటుంది అనమాట. అలాంటిది 2 గంటలు కూర్చోబెట్టినప్పుడు తండ్రి అడుగుతాడు, ఏంట్రా ఇంతసేపు పట్టింది, ఇంకా రాలేదు, ఫోన్ చేయ అంటూ ఉండుంటాడు. వాడు అసలే ఆలోచనలో ఉన్నాడు. ఇలా అడిగేటప్పుడు వాడికి భయము, కోపము రెండూ కలిసిపోయి ఉంటాయి. కలిసిపోయి ఇక ఎలా అయినా డిసైడ్ అయ్యాడు కాబట్టి ఆ పని చేశాడు. అంటే బెట్టింగ్లో నేను ఆల్రెడీ దగ్గరుండి చూసాను మ్యామ్. ఒక్కసారి అడిక్ట్ అవుతే ఒక 10,000 వచ్చాయి అంటే ఇంక వస్తాయి, లాలజ్ ఎక్కువైపోతుంది. ఇంకా ఎక్కువైపోయి ఏదో ఒకసారి పోయిందిలే మళ్ళీ రాకపోతాయా వాళ్ళు కూడానంట, నేను విన్నది, ఒకసారి లాభం చూపిస్తారంట. ఎస్, అదే వాళ్ళు కదా టెక్నిక్ అది. అవి పిచ్చి ముండాగడుకులు చూడకుండా వచ్చిందే కదా అని చెప్పి ఇక మళ్ళీ 10 సార్లు పెడతా, 10 సార్లు పోతాయి. 10 సార్లు పోయినా కూడా మళ్ళీ 11వ సారి వస్తుంది. ఒకవేళ మధ్యలో వచ్చింది అనుకో, ఎంత అమౌంట్ వస్తుంది, లిటిల్ ఇంత అమౌంట్ మళ్ళీ ఆశ చూపిస్తాడు, మళ్ళీ పెట్టాలి వీడు. అమ్మ 10 సార్లు పెట్టాను రాలేదు అని అనుకోకుండా మధ్యలో ఒకసారి మళ్ళీ ఇంత చూపిస్తాడు. హాయ్ మళ్ళీ వచ్చింది కదా, మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి అని మళ్ళీ పెడతారు. సో ఇవన్నీ కూడా మనము నీట్గా కూర్చుని ఇలా వెళ్ళకండి బాబు, ఇలా చేయకండి బాబు అని చెప్పకూడదు. మనము వెళ్తున్నారు, మీరు తగలబడతారు, తగలబడండి అని చెప్పాలి, అంతే. అంతే. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మీ నష్టం మీకే అది మీరు ఏ చెడుకి వెళ్తారో ఆ నష్టం మీకే. ఇప్పుడు నువ్వు తండ్రిని చంపుకున్నావు, ఏమంటారంటే బంగారు గుడ్లు పెట్టే బాతుని రోజుకో గుడ్డు పెడుతుంటే బాగుంది, వాడి వ్యాపారం, ఇల్లు నడుస్తుంది, అంతా బాగుంది. ఒకటేసారి చంపేస్తే నీకు ఆ గుడ్లు ఎక్కడ ఉంటాయి? బాతులు ఏ రోజు గుడ్డు ఆ రోజు ప్రొడ్యూస్ అవుతుంది. నీకు అది మూర్ఖత్వమా, అంధకారమా, ఆశ, ఏమనాలి? ఒకటేసారి చంపేస్తే ఒక గుడ్డు కూడా లేదుగా.
అలా తండ్రి జీవితకాలం ఒక చెట్టులాగా నీకు నీడనిస్తూ సపోర్ట్ ఇస్తూ నీకు ఎంతో ఆదుకుంటూ వేడి వెచ్చ చూస్తూ జీవితకాలం ఏ కష్టం వచ్చినా తండ్రి తల్లి ఆదుకుంటారు పిల్లల్ని, ఆదుకుంటూనే ఉన్నారు ఏ తరంలోనైనా. అటువంటి తండ్రిని ఒక్కసారి చంపేశావు, ఇప్పుడు నీకేమైంది? తిరిగి హాయిగా జైల్లో ఉంటావు. ఉండు జైల్లో, మరి ఇంకేం చేస్తావు? తండ్రిని పొట్టను పెట్టుకున్నావు. తల్లి ఉంటే గనక తల్లి హృదయ విదారకంగా జీవితకాలం తోడుని కోల్పోయి ఒంటరి బ్రతుకు. వీడేమో జైల్లో ఉన్నాడు, వీడేమో ఉద్ధరించడు. వీడు భర్త పోయే, ఇప్పుడు ఆవిడ బ్రతుకేంటి? ఎంత ఎంత 4 అక్షరాలు వీడు దుర్మార్గుడు అని చెప్పలేకపోతున్నాం. 4 అక్షరాలు సరిపోతాయా వీళ్ళకి? అసలు ఎంత పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చుని అదే పనిగా తిడుతుంటే కూడా పోదనమాట ఆ కోపం మనకి. అటువంటి అరాచకాలు దుర్మార్గాలు చేస్తున్నారు వీళ్ళు. మరి ఇంకా పోలీసులు మాత్రం ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్లి రిమాండ్కి పంపిస్తారు, అంతే. బెట్టింగ్స్ మాత్రం ఆగట్లేదు. ఈ బెట్టింగ్స్ అనే వాటిల్ని మరి గవర్నమెంట్ పూనుకుని ఏ స్టేట్కి ఆ స్టేటే, మన స్టేట్ని మనమే బాగు చేసుకోవాలి. పక్క వాటితో పోలిక మనకెందుకు? మన స్టేట్ని మనమే మొన్న చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు, మాదక ద్రవ్యాలు ఇలాంటివన్నీ డ్రగ్స్ అన్నీ నిర్మూలిస్తాము అని అన్నప్పుడు నాకు అనిపించింది ఇది కూడా అందులో జాయిన్ చేస్తే బాగుండేది. ఈ బెట్టింగ్స్ ఎందుకు? ఒకప్పుడు పేకాట ఆడేవారు అని చెప్పేవారు, ఇప్పుడు ఈ బెట్టింగ్ అని ఇంగ్లీష్లో గొప్పగా చెప్తున్నాం. పెద్ద తేడా ఏముంది? అంతే కదా. ఇప్పుడు అవి ఎవరికంటే బాగా డబ్బులున్న వాళ్ళకి, బ్లాక్ మనీలు మూలుగుతున్న వాళ్ళకి ఏమో, వాళ్ళకేమో నడుస్తాయేమో మనకు తెలీదు. మరి మిగతా వాళ్ళకి ఎందుకు నడుస్తాయమ్మా? జీవితాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి ఈ మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, ఇంకా రోజు లేచి వెళ్తే కానీ రోజు గడవని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు గవర్నమెంట్ పాపం వీళ్ళని దృష్టిలో పెట్టుకుని పథకాలు పెట్టాలి. కరెక్ట్ కదా. ఇంతమంది తన రాష్ట్ర ప్రజలు, ఒక రాజుగారు ఆలోచించాలి, మన దేశ ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, ప్రజల కోసం ఏమన్నా చేయాలి, ప్రజల సంక్షేమం కోసం ఏమన్నా చేయాలి, కుటుంబాలని కాపాడాలి అని రాజుగారు ఆలోచిస్తే ఆ రాజ్యం చాలా సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు మన రాజుగారు రేవంత్ రెడ్డి గారు, మరి మన రాష్ట్రాన్ని ఆ రాజుగారే కాపాడాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.